అందరికీ నమస్కారం। ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ నెల అక్టోబర్ 10వ తేదీన శుక్రవారం నాడు సంకటహర చతుర్థి ఏర్పడింది। ఆశ్విజ మాసంలో వచ్చే శుక్రవారం నాడు సంకటహర చతుర్థి రావడం చాలా విశేషం। అత్యంత శక్తివంతమైన వ్రతాలలో సంకటహర చతుర్థి వ్రతం ఒకటి। ఈ రోజున గణపతిని పూజించిన వారికి ఎంత పెద్ద కష్టమైనా వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి। కాబట్టి ఈ అక్టోబర్ 10వ తేదీన సంకటహర చతుర్థి నాడు శక్తివంతమైన గణపతి వ్రతాన్ని ఎలా చేయాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం। ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి। అక్టోబర్ 10వ తేదీన శుక్రవారం నాడు ఎవరైతే సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసుకుంటారో అలాంటి వారికి కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందని వేద పండితులు సూచిస్తున్నారు। కాబట్టి ఈ శుక్రవారం నాడు లక్ష్మీదేవితో పాటుగా గణపతిని కూడా పూజించండి। ఈ వ్రతాన్ని చేసే ఆడవారు చాలా నిష్టగా భక్తి శ్రద్ధలతో గణపతిని పూజిస్తే మీరు ఆశ్చర్యపోయే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి। అంతటి శక్తి ఈ వ్రతానికి ఉంటుంది। కాబట్టి ఈ సంకటహర చతుర్థి నాడు స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలకు షాంపూ పెట్టకుండా తలస్నానం చేయాలి। ఇంటి గడపలను విశేషంగా అలంకరించుకోవాలి। ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్య పిండితో ముగ్గు వేసుకోండి। అలాగే మామిడి తోరణాలు అందుబాటులో ఉంటే మీ ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి। ఇల్లంతా పసుపు నీటితో శుద్ధి చేసి గణపతి వ్రతాన్ని ప్రారంభించుకోవాలి। ఈ వ్రతాన్ని చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేయాలి। కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని నిండు ముత్తైదులా తయారయ్యి గణపతి వ్రతాన్ని ఆచరించాలి। ఈ వ్రతాన్ని ప్రారంభించే ముందు పసుపు కలిపిన అక్షింతలను సిద్ధం చేసుకోండి। అలాగే మీ పూజ గదిలో వినాయకుడి చిత్రపటం ఉండేలా చూసుకోండి। ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి పూజ గది ఈశాన్యంలో పెట్టుకోండి। ముందుగా మీ పూజ గదిలో ముగ్గు వేసి పూజ గదిలో ఉన్న వినాయకుడి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోండి। వినాయకుడికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగు పుష్పాలు అలాగే తెలుపు రంగు పుష్పాలతో గణపతిని అలంకరించుకోవాలి। ఈ విధంగా గణపతిని అలంకరించి దీపారాధన చేయాలి। మీ పూజ గదిలో గణపతి ఫోటో లేకపోతే పసుపు గణపతిని తయారు చేసి పూజ చేసుకోవచ్చు। ఈ సంకటహర చతుర్థి నాడు పూజలో కలశం ప్రతిష్ఠించుకుంటే చాలా మంచిది। కాబట్టి ఒక కలశం నిండా నీళ్లు పోసి కలశంపై కొబ్బరికాయ పెట్టి కలశాన్ని పూలతో అలంకరించుకోండి। అయితే కలశం పెట్టలేని వారు ఒక చిన్న రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకున్నా సరిపోతుంది। విశేషంగా ఈ గణపతి పూజలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి। కొబ్బరి నూనెతో వినాయకుడికి దీపారాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి। మనం ఉపయోగించే కొబ్బరి నూనె కాకుండా స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో దీపం వెలిగించాలి। కొబ్బరి నూనె అందుబాటులో లేకపోతే ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకోండి। గణపతి ముందు 2 దీపాలు వెలిగిస్తే చాలా మంచిది। ఒక్కో దీపంలో 5 ఒత్తులు వేసి గణపతి ముందు 2 దీపాలు వెలిగించండి। దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి దీపానికి నమస్కారం చేసుకోవాలి। ఈ విధంగా దీపారాధన చేసి గణపతికి ముడుపు కట్టాలి। ఈ సంకటహర చతుర్థి పూజలో వినాయకుడికి ముడుపు కడితే ఎలాంటి కోరికైనా వెంటనే సిద్ధిస్తుంది। మీ కుటుంబ కష్టాలన్నీ తీరి ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది। ముడుపు ఎలా కట్టాలంటే ముందుగా మీ మనసులో ఏదైనా కోరుకొని గణపతికి నమస్కారం చేసుకోండి। ముందుగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి। ఆ వస్త్రానికి 4 వైపులా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి। ఈ ఎర్రటి వస్త్రంలో 3 గుప్పిళ్ల బియ్యం, 2 తమలపాకులు, 2 ఎండు ఖర్జూరాలు, వక్కలు అలాగే 11 రూపాయలను దక్షిణగా సమర్పించి 3 ముడులు వేస్తూ ముడుపు కట్టాలి। ముడుపు కట్టేటప్పుడు మీ మనసులో గణపతిని స్మరించుకుంటూ ముడుపు కట్టండి। ఈ ముడుపుకు కుంకుమ బొట్లు పెట్టి వినాయకునికి ఎదురుగా పెట్టుకోండి। ఈ శక్తివంతమైన ముడుపుకు సాంబ్రాణి ధూపం వేసి నమస్కారం చేసుకోండి। ఓం శ్రీ లక్ష్మీ గణపతియే నమః అనే మంత్రాన్ని చదువుతూ గణపతిని పూజించాలి। ఇక గణపతికి నైవేద్యంగా ఉండ్రాళ్ళు నివేదించాలి లేదా లడ్డూలను నివేదించండి। అలాగే పటిక బెల్లం కూడా నివేదించవచ్చు। ఈ విధంగా గణపతికి పూజ చేసి తప్పనిసరిగా సంకటహర చతుర్థి వ్రత కథను చదవాలి। ఈ కథను స్వయంగా చదవలేని వారు వ్రత కథను విన్నా సరిపోతుంది। చివరగా గణపతికి కర్పూర హారతి సమర్పించి ముడుపుకు కూడా హారతి ఇచ్చి 5 ప్రదక్షిణాలు చేసి తలపై అక్షింతలు వేసుకొని గణపతికి నమస్కారం చేసుకోండి। ఈ విధంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి ఉదయమంతా ఆడవారు ఉపవాసం ఉండాలి।
కటిక ఉపవాసం ఉండనక్కర్లేదు. పాలు అలాగే పండ్లను స్వీకరించవచ్చు. ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం 6 దాటిన తర్వాత ఆడవాళ్ళు మరలా తలస్నానం చేసి పూజ గదిలో చిన్న దీపం వెలిగించి ఉదయం స్వామికి కట్టిన ముడుపును జాగ్రత్తగా ఇప్పతీయాలి. ముందుగా ముడుపుకు నమస్కారం చేసి ముడుపును విప్పి ముడుపులో ఉన్న బియ్యాన్ని తీసి ఆ బియ్యంతో పరమాన్నం తయారు చేయండి. ఈ పరమాన్నాన్ని గణపతికి నైవేద్యంగా సమర్పించి నమస్కారం చేసుకోండి. ఈ పరమాన్నాన్ని మీ కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించాలి. ఈ విధంగా గణపతిని పూజించి ఆడవారు చంద్రుడిని చూసి మీ ఉపవాసాన్ని విరమించి ఆహారాన్ని తినవచ్చు. ఇక ముడుపులో ఉన్న వక్కలు, ఖర్జూరాలు అలాగే తమలపాకులను ప్రసాదంగా స్వీకరించాలి. ముడుపులో ఉన్న 11 రూపాయలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. ఈ విధంగా ఉదయం స్వామికి ముడుపు కట్టి సాయంత్రం ఆ ముడుపులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేసి గణపతిని పూజిస్తే ఎన్ని కష్టాలున్నా వెంటనే తీరిపోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ వ్రతానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఇంతటి శక్తివంతమైన సంకటహర చతుర్థి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించండి. అయితే ఈ వ్రతాన్ని చేయలేని వారు మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి నమస్కారం చేసుకోండి. అలాగే గణపతి దగ్గర దీపాలు వెలిగించండి. ముఖ్యంగా ఈ సంకటహర చతుర్థి నాడు గణపతి ఆలయంలో 3 ప్రదక్షిణాలు చేసి వినాయకుడికి గరికను సమర్పిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. గరిక అంటే గణపతికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున గరికతో గణపతిని పూజించిన 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ సంకటహర చతుర్థి రోజున గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి అరటి పండ్లను నివేదించండి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు గోమాతకు పచ్చిగడ్డిని తినిపించండి. అలాగే బెల్లం కలిపిన అన్నాన్ని కూడా గోమాతకు ఆహారంగా తినిపించవచ్చు. తద్వారా ఉద్యోగ ప్రాప్తి సిద్ధిస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ సంకటహర చతుర్థి నాడు జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోసి నమస్కారం చేసుకోండి. వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. ఇక ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ సంకటహర చతుర్థి నాడు ఇంట్లో గణపతిని పూజించి రుణగ్రహీత స్తోత్రాన్ని చదవండి. ఈ స్తోత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో చదివితే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక ఈ వ్రతాన్ని చేసే ఆడవారు ఉదయం అంతా ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు. మంచం పైన కూర్చోకూడదు. భార్యాభర్తలు దూరంగా ఉండాలి. స్త్రీలు కంటతడి పెట్టకూడదు. అలాగే ఇంట్లో గొడవలు జరగకూడదు. ముఖ్యంగా ఈ చతుర్థి నాడు జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం అస్సలు చేయకూడదు. అలాగే మీ తల్లిదండ్రులను అవమానించకండి. ముఖ్యంగా ఈ చతుర్థి నాడు పేదలకు ఆహారాన్ని దానం చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. పేదలకు పెరుగన్నం దానం చేస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇక వ్యాపారాలు చేసేవారు మీ వ్యాపారాల్లో అధిక లాభాలు రావాలంటే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఇక జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు ఓం హ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదివితే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ విధంగా గణపతిని పూజించి అష్టైశ్వర్యాలను సులభంగా పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.